నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు మన న్యూస్ ఛానల్స్లో ఈ హోమ్ డెలివరీ యాప్స్ వల్ల దేశవ్యాప్తంగా 2 లక్షల కిరాణా షాపులు మూతపడుతున్నాయి అనేది ఒక న్యూస్ ఐటమ్ ఉన్నట్టు చెప్తున్నాను. కానీ ఈ టీవీ ఇంకా సోషల్ మీడియా సన్నాసులకు బేసిక్స్ తెలియవు. గ్రాసరీస్ బిజినెస్ ఎలా రన్ అవుతుందో తెలియదు. అసలు హోటల్స్ రెడీమేడ్ ఫుడ్ వల్ల ఈ గ్రాసరీ మార్కెట్ ఎలా ఇన్ఫ్లేటరీ స్టేజ్కి పోతుందో తెలియదు. కానీ కథనాలు మాత్రం అద్భుతంగా రాస్తూ ఉంటారు. అవి మనం తరచుగా చూస్తూ ఉంటాం. అసలు ఈ హడావిడి మధ్య రియాలిటీ ఏముంది? నేను చాలా సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్స్, కిరాణా షాప్ అంటే గల్లీలో ఉన్న ప్రతి కిరాణా షాప్లో ఏదో కొన్నట్టు చేసి తరచుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా స్పెషలైజేషన్ ఇదే ఫీల్డ్ కనుక, నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, పట్టున్న ఫీల్డ్ కనుక నేను తరచుగా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాను. నాకు బాధేస్తుంది ఏమంటే ప్రచారానికి రియాలిటీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. నేను ఏదైనా సూపర్ మార్కెట్ లేదా హైపర్ మార్కెట్కి పోయి దాని ఆఖరి క్షణాలు సమీపిస్తున్నాయంటే అక్కడ పనిచేసే వాళ్ళకు మాత్రం నేను అలర్ట్ చేసి వచ్చేస్తా. ఎందుకంటే దానికన్నా ఎక్కువ ఏం చేయలేదు. నేను చేయటం కూడా అది నేచర్కి విరుద్ధంగా పోయినట్టయితే. ఎందుకంటే షాపు మూతపడుతుంది అని ఫస్ట్ తెలుసుకోవాల్సింది అక్కడ పనిచేసేవాళ్ళు. కానీ పాపం వాళ్ళ బుద్ధి అంతా షార్ప్గా ఉండదు. ఇంత పెద్ద బ్రాండ్ కదా ఎలా మూసుకుపోతుంది అనే ఒక దాన్ని ఏమంటారు, ఒక లోకంలో తేలుతూ ఉంటారు. చాప కింద నీరులా ప్రవహిస్తున్న డేంజర్ని గుర్తుపట్టలేక ఆఖరికి ఆ సూపర్ మార్కెట్ క్లోజ్ అవుతుంది అంటే వేరే సూపర్ మార్కెట్ కోసం దరఖాస్తులు పెట్టుకుంటారు. వాళ్ళని పక్కకు పెడితే అసలు ఈ డిమార్ట్, రిలయన్స్, మోర్, ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న బిగ్ బజారు, ఇవన్నీ ఎలా రన్ అవుతున్నాయి? ఈ హోమ్ డెలివరీ యాప్స్ ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి? అసలు ఒక సామాన్యుడు అనుకుంటే హోమ్ డెలివరీ చేయవచ్చా? చేస్తే ఎలా చేయాలి? దాంట్లో వ్యూహం ఏమి? ఈ ఆస్పెక్ట్స్ మీద చాలా మందికి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. డిమార్ట్ ఓపెన్ అయినప్పుడు దాని ప్రమోటర్ ఒక స్టాక్ బ్రోకర్.
స్టాక్ బ్రోకర్ డీమార్ట్ తెరిచి నడిపిస్తున్నప్పుడు అందరూ బాగా పొగిడారు డీమార్ట్. అద్భుతమైన వ్యూహము, లొకేషన్ బాగా పట్టేసి బాగా బిజినెస్ చేస్తాడు, ఎప్పుడూ రష్ ఉంటుంది, అతి తక్కువ రేట్లో ఇస్తాడు అని చాలామంది పొగుడుతుంటే ఎప్పుడు నేను నవ్వుకుంటుంటా. డీమార్ట్ పోయినప్పుడల్లా ఆయన చేసే గారడీకి జనాలు పడిపోతున్నారు తప్ప ఆయన ఏ వస్తువు ఎలాంటి కండిషన్లో ఏ ప్రైస్లో ఇస్తున్నాడు 99.8% మందికి తెలియదు. డీమార్ట్ వ్యూహం ఏమి, ఆ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ డీమార్ట్ తీసి అది ఎందుకు నడిపిస్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు చాలా మందికి తెలియదు. పొగడడం తప్ప వీళ్ళకు అర్థం కాని సబ్జెక్ట్ కదా, అది తప్ప ఏం చేయలేరు వాడు. పొలిమేరాస్ లేదా ఇతర వెజిటబుల్ రీటైలర్స్ పై కూడా నేను వాళ్ళ హెడ్ ఆఫీస్కి రాను. అనవసరంగా ఎక్స్పాన్షన్ చేయకండి, మీ పెట్టుబడిలా మీకు 20% కూడా రిటర్న్ రాదు, మీరు చెడేదే కాక వనమంతా చెడదొబ్బుతున్నారు. మీరు పెట్టిన ప్రైస్ చూసి 10 మంది రీటైల్ బిజినెస్ స్టార్ట్ చేస్తుండ్రు, నష్టపోతున్నారు. మీకు తెలుసు పొలిమేరా ఏమైపోయిందో, మోర్ ఏమైపోయిందో. బిగ్ బజార్ అయితే నాకు 15 ఏళ్ల క్రితమే తెలుసు. అంటే మనం చూస్తున్నది అది నిజం కాదు అని చాలా మందికి తెలియదు. గ్రాసరీస్ బిజినెస్ రిలయన్స్ అధినేతను ఉచ్చబోయిస్తుంది. రిలయన్స్ కూడా ఇక గ్రాసరీ బిజినెస్ నుంచి బయటపడుతుంది. ఫ్యాషన్ బిజినెస్లో సస్టైన్ కావచ్చు, కానీ గ్రాసరీ ఈజ్ మోస్ట్ కాంపిటేటివ్ అండ్ మైక్రో లెవెల్ బిజినెస్. ఫారెన్ కంట్రీస్లో లాగా ఇక్కడ ప్రతిదీ ప్యాక్డ్ అమ్ముడుపోదు. ప్యాక్డ్ ఫుడ్ అండ్ గ్రాసరీస్ కొనే సత్తా హైదరాబాద్ లేదా భారతదేశ వాసుల్లో లేదు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్కి అంత అవసరం లేదు. బికాస్ ఇండియా ఈజ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ. అంటే ఎక్కువగా ఇక్కడ రైతులు అంటే వ్యవసాయ ఆధారిత దేశం కనుక ఇక్కడ ప్యాక్ చేసి అమ్మే అవసరం చాలా గుడ్స్కు ఉండదు. అసలు ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క డేంజర్ ఉంటుంది. నేను క్యాజువల్గా కేపిఎన్ ఫ్రెష్ అనే ఒక పెద్ద రీటైల్ చైన్, సూపర్ మార్కెట్ చైన్ కేపిఎన్ ఫ్రెష్. నేను లుల్లు మాల్ పోయినా కదా, చెప్పినా అండి ఎంత అద్భుతంగా ఉంది. సరే కేపిఎన్ ఫ్రెష్ ఓపెన్ అయింది, పోయొద్దామని పోయింది. నాకు ఒక రాత్రి నిద్ర రాలేదు. ఈ రీటైల్ ఇండస్ట్రీలా ఇన్ని కోట్లు పెట్టి ఇంతమంది సన్నాసులు పనిచేస్తున్నారు, ఇన్ని కోట్లు పెట్టి ఇంతమంది సన్నాసులు పనిచేస్తారు. ఒక ప్రోడక్ట్ ఎంట్రన్స్లో ఏది పెట్టాలి, మధ్యలో ఏది పెట్టాలి, లాస్ట్లో ఏది పెట్టాలి, అసలు ఏ ప్రోడక్ట్స్ పెట్టాలి, ఏ ప్రోడక్ట్స్ పెట్టొద్దు
అనే ఇంగిత జ్ఞానం లేక కోట్లకు కోట్లు ధారపోస్తుంటే చూసి బాధ కలిగింది. నేను చేయగలిగింది ఏం లేదు. నేను జనరల్ హెడ్ ఆఫీస్కి లెటర్స్ రాస్తూ ఉండేనండి మొన్నటి రోజు. ఏమండి మీరు ఇట్లా తప్పు చేస్తుంది, సరి చేసుకోండి అని లెటర్. నేను ఇప్పుడు అవన్నీ వదిలేసిన. నాకేమొస్తుంది, వాళ్ళు పట్టించుకుంటారు, లేకపోతే లేదు. అంటే ఈ టైర్ 1 టైర్ 2 మేనేజ్మెంట్స్కి మనం లెటర్ రాసినా లాభం లేదు. ఓనర్తో ఇంటరాక్ట్ అయితే కానీ మనం ఏదన్నా దీంట్లో చేంజెస్ చేయగలం. నాకు చాలా బాధ కలిగింది, కానీ ప్రకృతికి వదిలేయాలి అనే విషయం నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను పాటిస్తున్నాను. మనం ముందే అలర్ట్ చేసి అవసరం లేదు. మన బ్రెయిన్కి వాల్యూ మనమే తెచ్చుకోవాలి. అనవసరంగా అడగకుండా సజెషన్స్ ఇచ్చి మనకు వచ్చేది ఏం లేదు. కనుక చూస్తూ ఉండిపోవాలి తప్ప గెలకకూడదు. గెలికితే మనకేం రాదు అనే భావనతో నేను వెనుకడుగు వేస్తూ ఉంటా. అక్కడ అది కూలిపోతుంది అని తెలిసినా చూసి సైలెంట్గా వచ్చేస్తాను తప్ప అవసరమైతే అక్కడ పనిచేసే వాళ్లకు వేరే చూసుకోండి పడిపోతుంది ఇది అని చెప్పేసి సైలెంట్గా వచ్చేస్తాను తప్ప నేను ఆ మేనేజ్మెంట్స్కి లెటర్ రాయడం ఇది మానేసాను. ఒక రీటైల్ చైన్ కానీ, ఒక సూపర్ మార్కెట్ కానీ, ఒక వెజిటబుల్ మార్ట్ కానీ క్లోజ్ అవుతుంటే బాధ అవుతుంది, కానీ వాళ్ళ ఆరోగ్యన్స్, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవన్నీ చూశాక మనం సజెషన్స్ ఇవ్వద్దు అని వాళ్ళ గర్వం అంచాలి అంటే మనం సైలెంట్గా ఉండిపోవాలి. వాళ్ళ గర్వాన్ని అంచడానికి మనం సజెషన్స్ ఇచ్చి మన టైం వేస్ట్ చేసుకోవద్దు అని నేను 3 ఇయర్స్ బ్యాక్ రియలైజ్ అయ్యాను. చాలామందికి ఈ జెప్టో, బ్లింకిట్, ఊబర్, ఈ జొమాటో, స్విగ్గీ ఇవన్నీ మన ఇండియన్ రీటైల్ సీన్ని, రెస్టారెంట్ సీన్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. దీనివల్ల చాలా రీటైల్ షాప్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి మూతపడుతున్నాయనే మూర్ఖపు ఆలోచన చాలా మందికి వచ్చింది. అది బాగా గట్టిగా ప్రచారంలో ఉంది. కానీ సన్నాసులకు రీటైల్ ట్రేడ్ తెలియదు కనుక ఇలా ఆలోచిస్తారు. ఈ స్విగ్గీ, జొమాటో లేదా బ్లింకిట్, జెప్టో ఇవన్నీ జీరో మనీపై రన్ అవుతున్నాయి. అంటే జపనీస్ ఫండ్స్ పై రన్ అవుతున్నాయి. అంటే సంవత్సరానికి వాడు డబ్బు పెట్టుకొని ఆ డబ్బు సురక్షితంగా వాడి డబ్బు వాడికి ఇచ్చేస్తే సరిపోతుంది, లేదా ఒక 2% పర్ ఇయర్ పే చేస్తే సరిపోతుంది. అలాంటి డబ్బుపై ఈ హోమ్ డెలివరీ యాప్స్ వర్క్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. ప్రైవేట్ ఫైనాన్స్, ఇండియన్ ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకొని ఏ హోమ్ డెలివరీ యాప్ కానీ ఏ రీటైలర్ వర్క్ చేయలేడు. 6 నెలల్లో తను పెట్టిన పెట్టుబడితో సహా మొత్తం వాషౌట్ అయిపోతుంది. ఈ జెప్టో, బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ ఎందుకు ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఆగినాయి, 10 ఏళ్ల పైచీలు కంటే వీళ్ళు లాస్లో ఉన్న ఒక ఐపీఓ ఫ్లోట్ చేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చి ప్రాఫిట్ వచ్చి రేపు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినాక దాన్ని లిక్విడేట్ చేసేసి తీసి పడేసిన వాళ్ళకు పోయేదేం లేదు. వాళ్ళ డబ్బు కాదు, పెట్టుబడి వాళ్ళది కాదు,
లాస్ట్కి కంపెనీ వాళ్ళది కాదు అన్న వాళ్ళకి బాధ ఏం లేదు. అంటే ఇలాంటి థింకింగ్ ఉంటుందని చాలామంది సామాన్య ప్రజలకు తెలియదు. వాళ్ళేం భావిస్తారంటే ఒక కంపెనీ వచ్చి ఊబర్ ఓలా వచ్చి స్విగ్గీ జొమాటో వచ్చి రెస్టారెంట్స్ని క్లోజ్ చేపిస్తున్నాయి, కిరాణా షాపులను క్లోజ్ చేపిస్తున్నాయి. కాదు, ఇంపాసిబుల్. వాటి తరం కాదు. ఒకటి కావచ్చు, ఈ హోమ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ జొమాటో రేపు బంద్ అయ్యే పరిస్థితి కూడా రావచ్చు. అంటే ఎవరికి ఈ లాజిక్ అర్థం కాదు, అయినప్పుడు తెలుస్తాయి. మర్జ్ అయిపోతాయి లేదా బిచాడైతాయి. ఎందుకంటే ఒక ఆర్డర్కి జొమాటోకు 24 రూపాయల నష్టం వస్తుంది, స్విగ్గీకి దానికన్నా ఎక్కువ నష్టం. అన్ని రకాల గిమికులు చేసి ప్రైస్ ఎస్కలేట్ చేసి డెలివరీ ఛార్జెస్ పెట్టినా ఒక్కొక్క ఆర్డర్పై 20, 30, 40 రూపాయలు లాస్ వస్తుంది. జెప్టోకి ప్రతి ఆర్డర్పై 38 రూపాయలు లాస్ అవుతుంది. వాడు బిస్కెట్ కూడా తెచ్చిస్తాడు, మీకు పాల ప్యాకెట్ కూడా మీ ఇంటికి డెలివరీ చేస్తాడు. ప్రతి ఆర్డర్పై 38 రూపాయలు లాస్. మీరు అలాంటి బిజినెస్ చేస్తారా? అలాంటి బిజినెస్కి డబ్బులు ఎవడు ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడు? వాడికి లాభం ఏమి? ఇవన్నీ మనం ఆలోచించాలి. స్విగ్గీ అటని, జొమాటో అటని, జెప్టో అటని, ఇవన్నీ జీరో మనీపై నడుస్తున్నాయి. జీరో మనీ మనకు అవైలబుల్ ఉండదు, ఎవరికంటే వాళ్ళకి అవైలబుల్ ఉండదు. ఇప్పుడు జియో లేదా రిలయన్స్ జీరో మనీపై రన్ అవుతలేదు. రిలయన్స్ లోన్ మీద తీసుకొని ఇవన్నీ రన్ చేస్తుంది. అందుకోసం రిలయన్స్ తన స్టోర్స్ని క్లోజ్ చేసుకోండి. భారతదేశంలో చలామణి అయ్యే డబ్బుతోని ఇలాంటి బిజినెస్ రన్ చేయలేము. ఫారెన్ మనీ, జీరో మనీతోనే ఇలాంటి విప్లవాత్మకమైన అడ్డమైన యాప్స్ డెవలప్ చేసి ఏండ్ల కొద్దీ నడిపించారు. బయట జరుగుతున్న ప్రచారం అతి ఉత్సాహంతో అని చెప్తారు, పానిక్ క్రియేట్ చేయడానికి. రేపు జెప్టో, బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఇట్స్ ఏదైనా వాళ్ళ సొంత క్లౌడ్ కిచెన్స్ పెట్టి ఆల్ ఓవర్ సిటీ వాళ్ళు డెలివర్ చేయలేరు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈ డార్క్ స్టోర్స్ తీయలేరు. డార్క్ స్టోర్ అంటే ప్రతి ఏరియాకి ఒక షట్టర్ పెట్టి ఆ షట్టర్ నుంచి సప్లై చేయడం, మన భాషలో అలా చేయలేరు. అంటే వాళ్లకు వేరే వాళ్ళ డబ్బుతో అయినంత రిస్క్ తీసుకొని క్యాష్ బర్న్ 1000 కోట్లు అవుతున్నా. ఇప్పుడు అమెజాన్ 6,000, 12,000 కోట్లు లాస్ వచ్చినా నడిపిస్తూ ఉంటాడు. ఆయనకు 6,000 కోట్లు లాస్ పెద్ద లాస్ కాదు, కానీ మనం 6,000 కోట్ల లాస్ పెట్టేదని బిజినెస్ చేయగలం. అమెజాన్ లాంటి సంస్థ చేస్తుంది తప్ప మనం చేయలేము. అలాంటి డిస్కౌంట్ ఇవ్వలేము. డిస్కౌంట్ ఇవ్వకపోయిన మాత్రాన మనము ఈ బిజినెస్లో ఉండలేము అనేది మూర్ఖపు ఆలోచన. బుజ్దిలి అంటారు హిందీలో. అంటే ధైర్యము, స్కిల్ లేమి ఎక్కడ ఉంటుందో అలాంటి ఆలోచనలు ఇలాంటి ప్లేసెస్. నేను ఎక్స్పెరిమెంట్స్ చాలా దారుణంగా చేస్తాను. నేను నాగోల్ నుంచి కిరాణా సామాన్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కుక్కట్పల్లి, మియాపూర్ 15-20 కిలోలు మోసుకుపోయి డెలివరీ చేసి పక్కనున్న కిరాణా స్టోరు, సూపర్ మార్కెట్ కన్నా అతి తక్కువ ధరలో యాహూ చాట్ ద్వారా కొన్ని నెలలు అమ్మిన. నేను ఒక్కడనే ఎక్స్పెరిమెంట్. ఎవడన్నా ఎక్స్పెరిమెంట్ అటెండ్ చేస్తారా? కుక్కట్పల్లిలో ఉన్న జనాలు కిరాణా ఆర్డరు నాగోల్కి ఇచ్చింది. అప్పుడు యాప్స్ లేవు, జీపీఎస్ లేదు. ఆర్డర్ మనం అక్కడ పోతే వాడు ఆర్డర్ తీసుకోవడానికి ఉంటాడా లేదా తెలియదు. యాహూ చాట్ ద్వారా అడ్రస్ తీసుకొని ప్యాక్ చేసుకొని బస్సు ద్వారా స్టేషన్కి పోయి స్టేషన్లో పుష్పులు ఎక్కి హైటెక్ సిటీ, కుక్కట్పల్లి అటువంటి ఏరియాకు పోయి మళ్ళీ బస్సు తీసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి డెలివరీ ఇచ్చి వచ్చినా నాకు లాభాలు వస్తుంది. రెండు బస్సులు ఒక ట్రైను మారినా నాకు లాభం వస్తుంది. నేను ఒకటి అడుగుతా, మన పక్క గల్లీలో ఉన్న కిరాణా షాప్కి నా వ్యూహం ద్వారా అమ్మితే లాభం రాదా? వస్తుంది. కానీ ఒక ఆయన అడిగింది ఇట్లనే, కోమటాయన, సార్ మార్వాడోళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి మొత్తం కబ్జా చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు సార్, ఎట్లా చేసిండ్రు సార్? నేను బాబాలు ఉండరు ఆయన, నన్ను ఎందుకు అడుగుతావు? నువ్వు కోమటాయన, నీకే తెలవాలి. నీ తాతలు కూడా ఇదే బిజినెస్ చేస్తావు కదా, కిరాణా బిజినెస్. మరి వచ్చి నన్ను అడుగుతావు? కోమటలో తెలిసిపోవాలి ఏం తప్పు చేస్తున్నాం. ఈ మార్వాడోళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు సెట్ అవుతుర్రు అని మీకు తెలిసిపోవాలి. మీరేమనుకుంటున్నారంటే మేము అన్నీ మంచి పనులు చేస్తున్నాం, కానీ కస్టమర్స్ దొంగనా కొడుకులు. వాళ్ళు ఈ రాజస్థాన్ వాళ్ళ ఊబిలో పడి హోల్సేల్ మార్కెట్స్ అంతా రాజస్థాన్ చేతిలో పెట్టేసిండ్రు అని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు తప్ప మీరు రీజన్ గుర్తుపట్టలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాలు తాతల కాలం నుంచి వ్యాపారం చేసుకుంటా ఒక బాపనైనా అడుగుతున్నావు కదా నాయన. లేదు సార్ మీరు అన్నీ తిరుగుతుంటారు కదా, మీకు తెలిసి ఉంటుంది కదా, అందుకోసం అడుగు. నేను అన్నా ఆ పని మీరెందుకు చేయొద్దు? గల్లీ గల్లీ మీరెందుకు తిరగద్దు? డిస్ట్రిక్ట్ తిరిగి ఎక్కడ తక్కువ దొరుకుతుంది అక్కడ నుంచి సంచులు ఎందుకు వేసుకోవద్దు? అతి తక్కువ ధరలో సూపర్ మార్కెట్ కన్నా అతి తక్కువ ధరలో మీరెందుకు ఇవ్వద్దు? యాప్స్ చూసి యాప్స్లో ఏం ప్రైస్ ఉంటుంది ఆ ప్రైస్ ఇస్తున్నారు కిరాణా షాప్. అందుకోసం బిజినెస్ నడవరా సుంఠనా కొడుకులారా అని చెప్పి. యాప్ ధరకు నీవు ఇచ్చేది ఉంటే నీ కిరాణా షాప్ ఎందుకురా గల్లీలా? నీ స్పెషాలిటీ ఏముంది? మీరు ఏ ఆర్డర్ అడగండి, ఆర్డర్ రేపు కిరాణా షాప్ పెద్ద కిరాణా షాప్ పోతే యాప్లో చూస్తాడు. బిగ్ బాస్కెట్లో ఏముంది ఆ రేటుకి ఇస్తాడు. బిగ్ బాస్కెట్ ఖర్చులేమి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులేమి, వాళ్ళ నిలువ ఖర్చులేమి, వాళ్ళ మార్జిన్స్ ఏమి, వాళ్ళ హోల్సేల్ స్టాకింగ్ ఏమి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ చేయాలి, వాళ్ళ గోడౌన్స్ ఏమి, నీ కిరాణా షాప్ ఎంత, నీ బతికెంత? నీవు అంబానీతో పోటీ పడుతున్నావు, అంబానీ రేట్లు నీవు గల్లీలో అమ్ముతున్నావు. ఆ అంబానీ గూడ్స్ నీ దగ్గర ఎందుకు కొనాలి? అంబానీ దగ్గర కొంటారు అయిపోయాయి కదా అని ఆన్లైన్ ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించుకుంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా 900 రూపాయలు కాజు అట. కాజు 900 లేదు, అందరు అమ్మేది అదే రేటు. ఏక్ నంబర్ అంటాడు.
ఎట్లా ప్రూవ్ చేస్తావు ఏక నంబర్ అని? నువ్వు చెప్తే నమ్మాలంతే. ఉం? ప్రతి ఒక్కడు వాడు ఎలా చేస్తున్నాడో ఆ సూపర్ మార్కెట్ ఎట్లుందో అదే ఫార్మాట్. మన లులు మాల్కి పోతే నవ్వొచ్చింది. అరే ఏం హడావిడి చేసిండ్రా ఈ చెప్తానా దీనికి. వాడికి పైసలు రావు అంటే లులు మాల్కి వాడికి తెలుసు. అందుకోసం మా మాల్లో వేరే అందరినీ అలౌ చేసాడు న్యూట్రల్ చేసుకోవడం. లులు మాల్ వర్క్ కాదు, మా వర్కౌట్ కాదు. అక్కడక్కడ డబ్బులు వస్తాయి వాడికి, అంతే తప్ప ప్రాఫిట్స్ రావు. ఎందుకంటే ఆ ఫార్మాట్ అట్లా ఏడిచింది మా. అది దుబాయ్ మిడిల్ ఈస్ట్లో ఆ ఫార్మాట్ నడుస్తుంది కానీ ఇండియాలో నడవదు. ఇవన్నీ నేను లూలుకు పోయి చెప్తే నవ్వుతాడు. నీవో వాడు నాకు చెప్పేటోడిని. మనం గుర్తుపట్టేస్తాం వీని టైం దగ్గర పడ్డది. మనం చెప్పినా వాడు నమ్మాడు. మనం రియల్ ఎస్టేట్ చెప్పినప్పుడు వీడేవాడు ప్లాస్టిక్ చైర్ మీద కూర్చొని అన్నీ చెప్తాడు అని. అది నిజమైనప్పుడు ఆటోమేటిక్గా అందరికి తెలిసిపోయింది మన సత్తా ఏందో. అట్లనే నేను కూడా అదే వ్యూహం సైలెంట్గా చూడాలి. ఇప్పుడు నేను ఒక కొత్త సూపర్ మార్కెట్ రన్ చేసి చుట్టుముట్టు ఉన్న సూపర్ మార్కెట్, కిరాణా స్టోర్స్ మొత్తం ఇంక్లూడింగ్ బేకరీస్ బంద్ చేసి, ఇంక్లూడింగ్ కొన్ని హోటళ్ళు కూడా బంద్ చేసి, ఒక్క సూపర్ మార్కెట్ పెట్టి అక్కడ కొన్ని హోటళ్ళు, కొన్ని బేకరీలు, కొన్ని కిరాణా షాప్ మొత్తం బంద్ చేసి, అలాంటి ఫార్మాట్ నా దగ్గర. ఈ ఇండస్ట్రీలో ఇగో ఎక్కువ. లాస్ వచ్చినా భరిస్తారు కానీ వాడికన్నా తక్కువ స్థాయిలో కనిపించే మనిషి సజెషన్స్ తీసుకోరు. నేను అందుకోసమే వాళ్ళ చావు వాళ్ళని వదిలేయాలని చాలామంది నా దగ్గర వచ్చి నా సజెషన్ తీసుకొని కోట్లలో లాస్ అయ్యి నా ముఖం చూడలేక అక్కడక్కడనే ఉంటాయి. వద్దు కాదు ఇలా చేయండి అంటే కోపం వస్తుంది. కోపం వాళ్ళనే ముంచేస్తుంది కదా. ఇప్పుడు చాలామందికి ఊబరు, ఓలాలు ఇవి ఎందుకు వచ్చినాయి అంటే ఆటో వాళ్ళ దౌర్జన్యం తట్టుకోలేక ఓలా ఊబర్ వచ్చింది. ఆటో వాళ్ళే మర్యాద ఉండి దిగుతున్న ముసలి ముతక వాళ్ళ బ్యాగులు కొద్దిగా గేట్ దగ్గర పెడితే, ఇంటి లోపల పెడితే ఊబర్ ఓలా వచ్చేది కావు. తల బిరుసెక్కి మాకేం తక్కువ అని. ఇప్పుడు కూడా చూడండి ఆటో వాళ్ళకి బాగా పొగరు ఎక్కువ, బ్రెయిన్ తక్కువ. అందుకోసం ఊబర్ ఓలా వచ్చి ఒక్క తనుదని అందరి చేతిలో మొబైల్ పెట్టి వాళ్ళకి దాసవం అనుకుంటా ఇప్పుడు బానిసల్లాగా పనిచేస్తుంది ఆటో వాళ్ళు. నాకు ఆటో వాళ్ళని చూసినప్పుడు ఎల్లనో వస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆటో వాళ్ళ బాధితుడిని. నేతే కైకాతే నేతే అక్కడ పడుకొని ఉంటాడు, వస్తావరా పోతుంటాడు అక్కడనే. అరే ఆగే చూడదేవు 10 రూపాయలు మీకే ఆత అంటాడు. నువ్వు ఖాళీగా పోతున్నావు కదా, ఇద్దరు కూర్చోబెట్టుకుంటే 20 రూపాయలు వస్తాయి కదా. వాడు ఖాళీగా పోతాడు కానీ ఎక్కించుకో. వాడు పెద్ద రాజు. ఓవర్లో వచ్చినాయి ఒక్క తనది, ర్యాపిడో వచ్చింది ఒక్క తనదనింది, మొత్తం జాతకాలు చేంజ్ చేసుకోవచ్చు. నేను ఆ చిన్న ఉన్నప్పుడు అనుకున్నా ఏదో రోజు ఇంట్లో వెళ్ళాలి దాటుతుంది డెబ్బై. నాకు అప్పుడు తెలియదు యాప్స్ వస్తాయని, మొబైల్స్ వస్తాయని నాకేం తెలియదు. కానీ గట్టి నమ్మకం ఉండేది చిన్నప్పుడే. ఈ నా కొడుకుల తన్ను గ్యారంటీ పడుతుంది 5 రోజులు. నేనేమనుకుంటున్నా అంటే ఆర్టీసీ బాగా బస్సులు ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళ బిజినెస్ ఆట కట్టిస్తుందని. నేను అంటే అప్పుడు నాకు ఏం ఐడియా లేదు కదా, మొబైల్ కూడా లేవు, ఏం లేవు. ఆర్టీసీ లాంటిది ఏదైనా ఒక సర్వీస్ వచ్చి వీళ్ళని కొట్టేస్తుందని కసిగా అనుకుంటుంటే
కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆటో వాళ్ళని చూసి గ్యారంటీ స్మైల్ ఇస్తాను. వాళ్ళ దౌర్భాగ్యపు ముఖాలు చూస్తే నాకు ఆనందం వేస్తుంది. ప్రజలను తక్కువ అంచనా వేసి వాళ్ళను ప్యాసింజర్లను హరాస్ చేసి బిచ్చపొడలా చూస్తే లాస్ట్కు బిచ్చం ఏరుకునే గతి వచ్చేసింది ఆటో వాళ్ళు. నాకు సంతోషం. మన రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పాస్ అన్నప్పుడు మహిళలకు ఫ్రీ అనగానే నా చిన్నతనంలో 5వ 7వ క్లాస్లో ఉన్న కసి ఇప్పుడు తీరింది అనిపించింది. అంటే నేను 7వ క్లాస్లో 6వ క్లాస్లో అనుకున్న బస్సుల వల్ల ఈ ఆటో వాళ్ళు దెబ్బతింటారనే వ్యూహము నా 48వ ఏట పూర్తయింది. అంటే నాకు అంత ఓపిక ఉంది, జ్ఞాపక శక్తి ఉంది, కసి ఉంది, ఏండ్ల కొద్దీ ఆగే ఓపిక ఉంది, నాలో ఆనందం ఉంది, పైశాచికత్వం చాలా ఎక్కువ ఉంది. అది కూడా ఒక ఆనందం. ఏ రోజు ఉచిత మహిళలకు ఉచితం అన్నాడు అన్నట్టు నాకు నా 6వ క్లాస్ 7వ క్లాస్ల ఆటో వాడిని ఎట్లా దెబ్బ కొట్టాలి అని ఆలోచించినానో అది ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుందని 48వ ఏట నాకు సంతోషం కలిగించింది. నేను ఏది అంత ఈజీగా మర్చిపో. కనుక మనం అనుకుంటే ఇప్పుడు ఎవడో కిరాణా బిజినెస్ చేద్దాం అనుకో, ఎన్ని షాపులు ఉన్నాయండి మీ పక్కన. మీరు షాపు లేకుండా కిరాణా బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ ఉన్న 70% షాపులను మూపించచ్చు. సింపుల్. సూపర్ మార్కెట్ పక్కకు ఒకటి షాప్ పెట్టి సూపర్ మార్కెట్ని మూపించచ్చు. దాన్ని ఛాలెంజ్ అంటారు, దాన్ని కసి అంటారు, దాన్ని వ్యూహం అంటారు. హోమ్ డెలివరీ యాప్ని 30 తిప్పలు పెట్టచ్చు. స్విగ్గీ జొమాటో కన్నా మంచి సర్వీస్ ఇవ్వచ్చు, కమ్మని ఫుడ్ అందియచ్చు. మనము ధైర్యం చేయాలి, ఓపికతో ఉండాలి, తక్కువ మార్జిన్స్ని భరించాలి. అంటే ఒక ఆనందం పొందాలి అంటే సాక్రిఫైస్ చేసుకోవాలి. నేను ఆ సాక్రిఫైస్ చేసే హై మార్జిన్స్ దేంట్లో ఉంటాయో అవే ఎంచుకున్నాను. ఎందుకంటే నాకు జీవనోపాధి నాకు ఈజీగా వస్తుంది. ఈ మూర్ఖుల వెనుకబడి సూపర్ మార్కెట్లు సెట్ చేయించి వ్యూహాలు చెప్పి స్ట్రాటజీలు చెప్పి లాస్ట్కు మాకు అన్నీ తెలుసు అని అనిపించుకునే కన్నా నాకు ఎక్కడ హై మార్జిన్స్ వస్తాయో నేను ఎవరితో మాట్లాడే అవసరం కూడా లేదు. అలాంటివి తీసుకున్నా నాకు హై మార్జిన్ వస్తుంది, ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను అందుకోసం మీకు సంవత్సరం కింద నుంచి చెప్తున్నా, రియల్ ఎస్టేట్ నా ఏరియా కాదు, బిజినెస్ కాదు. నేను రియల్ ఎస్టేట్లో ఉట్టి వీడియోస్ చేసి ఇంత కుదిపినా అంటే, నేను ప్రాక్టికల్గా కాలు పెట్టినా అంటే కథ వేరే ఉంటుంది. కానీ అన్ని పనులు నేను చేయలేను కనుక, నేను మానవ మాతృడని కనుక నాకు అందుబాటులో ఉన్నది నేను నా ఇంటి పనులు చక్కబెట్టుకొని నాకు సమయం ఉంటే మాత్రమే నేను వేరే పనులు చేస్తాను. చాలామంది అట్లా కాదు, అన్ని పనులు చేసుకొని బయట పనులు చేసుకొని ఇంట్లో ఏమన్నా చేయగలిగితే చేస్తారు. అట్లా కాదు, నేను ఇంటి పనులు నా బాధ్యతలు పూర్తి చేసుకున్నాక మిగులు టైంలో నేను డబ్బుల గురించి ఆలోచిస్తాను. అంటే నాకు ఆ వెసులుబాటు ఉంది, ఆ స్కిల్ ఉంది. నేను ఎక్కువ గంటలు స్పెండ్ చేసే అవసరం లేదు. నాకు బెంజులు వేసుకొని తిరిగే మైండ్ సెట్ లేదు. వస్తే మంచిదే, కానీ పాకులాడను దాన్ని. ఇప్పుడు మంచి మార్గం ఛానల్ని నేను 1.5 yearలో ఎట్లా గ్రో చేస్తాను కదా,
నేను ఏ పాయింట్కి తీసుకురావాలనుకున్నా ఆ పాయింట్కి తీసుకొని వచ్చాను. ఇక నాకు మంచి మార్గంతో నేను పెద్ద పని లేదు. మీకు అందరికి తెలుస్తుంది నేను చెప్పిన మ్యాటర్ మీ కళ్ళ ముందర 1.5 year చెప్పిన మ్యాటర్ మీ కళ్ళ ముందర కనిపిస్తుందా లేదా? చాలా మంది నాతో మాట్లాడాలనుకుంటున్నారా లేదా? కేస్ క్లోజ్. నేను ఎవరితో మాట్లాడాను, నేను పెద్ద ఛానల్పై ఫోకస్ పెట్టాను. నేను అనుకున్నది 1.5 yearలో సాధించడం జరిగింది. మీ కళ్ళ ముందర చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ అసలు రూపం 1.5 year ముందే మీకు స్పష్టంగా తెలిసింది. ఆ ఆనందము మీరు ఫీల్ కాలేదు, నేను మాత్రమే ఫీల్ కాను. ఒక డబ్బా ఫోన్ పెట్టి 1000 కోట్ల సెక్టర్ని కుదుపొచ్చు అనే ఒక సింపుల్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా ఒక ఛానల్ని ఒక లెవెల్కి తీసుకొని వదిలేసి, నేను వదిలేస్తున్నా మెల్లగా అని మీకు నా వీడియోస్ చూస్తే అర్థమవుతుండొచ్చు. అర్థమవుతుందా కదా? మీరందరూ ఇన్ని 1.5 yearగా సహకారం అందించినందుకు నేను సడన్గా జర్కీ అదలుచుకోలేదు. నేను వేరే ఛానల్స్ పై ఫోకస్ పెడుతున్నా, కానీ మంచి మార్గం యొక్క యూటిలిటీ ఇక స్లోలీ ముగిసిపోతుంది అని నాకు అనిపిస్తూ, నేను చెప్పిన మాటలు 1.5 yearలో ఖచ్చితంగా 95% నుంచి 98% జరిగినాయి. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్. మీ అందరూ సహకారం అందించినందుకు నేను రుణపడి ఉంటాను. అయినంత నేను నాకు చేతనైనంత వీడియోస్ చేస్తా. ఎందుకంటే ఐ వాంట్ టు కీప్ మైసెల్ఫ్ కనెక్టెడ్ టు ద కమ్యూనిటీ. చెప్తున్నా కదా, నాకు ఫ్రెండ్స్ ఏం లేదు. వెసులు బాటలు లేవు, హోటల్కి పోయలేదు, బార్లకు పోయలేదు, టీ కొట్ల దగ్గర టీ తాగడం లేదు. ఎవరితో మాట్లాడను నేను, ఎవరితో. కానీ నేను ఎవరితో మాట్లాడను, కానీ నేను మాట్లాడితే 100 మందితో కనెక్ట్ అయ్యే తత్వం నా దగ్గర, నేర్చుకునే తత్వం ఉంది. నా దగ్గర ఉన్న నాలెడ్జ్ షేర్ చేసే తత్వము కూడా ఉంది. నాకు కూడా చాలా మందితో మాట్లాడాలి, నా థాట్స్ పంచుకోవాలి, వాళ్ళ బాధలు తీర్చాలి, వాళ్ళని నవ్వుపించాలి అని ఉంటుంది. కానీ నాకు అయిన ఎక్స్పీరియన్సెస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరిగినాయి. కనుక నేను మంచి మార్గంలో ఉన్న సబ్స్క్రైబర్స్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను ఇంకో 4-5 ఛానళ్ళు సపరేట్గా తీస్తున్నాను. దాంట్లో కొత్త కొత్త ఛాలెంజెస్ ఉన్నాయి. నాకు అదే రియల్ ఎస్టేటు, అదే సుత్తి బోర్ కొడుతుంది. డబ్బులు వస్తున్నా బోర్ కొడుతుంది. కొత్త ఛాలెంజ్ కావాలి, కొత్త న్యూస్ ప్రొడ్యూస్ చేయాలి, కొత్త ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, కొత్త రంగాలను కుదుపాలి అనే దురద నాకు ఉంటుంది. కనుక నేను కొన్ని వేరే ఛానల్స్ కూడా ప్లాన్ చేసిన, దాని వైపు మెల్లిగా వెళ్తున్నా. మంచి మార్గంలో నేను కనెక్ట్ అయి ఉంటా. కానీ నేను అనుకున్న టార్గెట్స్ చేంజ్ అవుతుంది. ఆ టార్గెట్స్ని కూడా నేను మీట్ కావాలి. కనుక మీ అందరితో టచ్లో ఉంటూ వేరే ఛానల్స్పై కొన్ని స్పెషల్ టాపిక్స్పై ఫోకస్ చేస్తూ ముందు సాగాలి అనుకుంటున్నాను.
మీ అందరి సహకారం ఉంటుంది. ఉన్నా లేకపోయినా నేను మంచి మార్గాన్ని ఎలా అందరికీ ఉపయోగపడాలా గత 1.5 ఇయర్లో స్కేలప్ చేశాను. అలాగే వేరే ఛానల్ కూడా చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నం చేసి సక్సెస్ అయినా కాకపోయినా నా ధర్మం నేను నిర్వర్తిస్తూ ఉంటాను, కొనసాగిస్తాను అని చెప్తూ నమస్కారం.